ZB9 న్యూస్ కి స్వాగతం. అది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉగాది పండుగ రోజున పోచమ్మ బోనాల జాతర చేపట్టనున్నామని పోచమ్మ బోనాల జాతర కమిటీ సభ్యులు కోటగిరి పాపయ్య, దాసరి ఎల్లయ్య తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో అది జాంబవ అరుంధతి సేవా సమితి పోచమ్మ బోనాల జాతర కమిటీ సభ్యులు కందుకూరి రాజారత్నం, కనుకుట్ల రమేష్, మంద రవికుమార్, నక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులకు నమస్కారాలు. ఈరోజు ఏదైతే మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది, ఆ ఉగాది పండుగ ఆది అంటే ఉగాది. ఈ యొక్క ఉగాది పండుగ మేము తరతరాల నుంచి కూడా మాదిగలంతా కలిసి ఉగాది పండుగ నాడే మేము ఈ యొక్క బోనాల పండుగ చేస్తాము. ముక్కోటి దేవతలకు ముందు పోషవ తల్లి అని చెప్పి అంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఒక నెల రోజుల నుంచి చేసుకుంటే లాస్ట్ ఉగాది పండుగ నాడు ఎల్లవ తల్లికి గుడాలు, కళ్ళు ఏదైతే బోనం చేసి ఆ తర్వాత ఈ పోషవ తల్లికి మేము ఉగాది నాడు బోనాలు చేసుకునేటువంటి మా ఒక విలవేల్పు ఈ పోషవ తల్లి. ఈ పోషవ తల్లి బోనాలు పండుగ మేము ఈ మాదిగలం అంతా చేసుకుంటాము. కానీ ఇక్కడికి ఈ యొక్క కాలనీలో వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే చేసుకునేది. ఇప్పుడు మేము మా కులమంతా అన్ని పార్టీలు ఉన్నటువంటి పెద్ద మనుషులు, లీడర్లము, యువత అందరం కలిసి కూడా మనం కూడా అన్ని కమ్యూనిటీలు, గౌడ్సు, ఎల్లమ్మ బోనాలు, ముదిరాజులు పెద్దమ్మ బోనాలు, రజకులు మడేలమ్మ బోనాలు సంవత్సరానికి 3 ఏళ్ళకు ఒకసారి బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము జాంబవంతుని వారసులుగా ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను గ్రామాలలో చేసుకున్నట్టు ఈ యొక్క గోదావరి పట్టణం లోపల 30,000 పైచీలకున్న మా మాదిగలం అంతా కలిసి బోనాల పండుగ మార్చి 19 నాడు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక శోభయాత్రలాగా ఈ బోనాల పండుగను జాతిని మమేకం చేసి జాగృతం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని చెప్పి అని మేము ఒక నిర్ణయానికి ఎల్లన్న కానీ రత్నము అందరం కూడా మా ఒక మాజీ ఎమ్మెల్యే లింగన్న గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేయరు గెలిచిన ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళను కూడా మేము ఆ ఒక సవరస్థ దగ్గర వారికి సన్మాన కార్యక్రమం పెడుతూ మా వచ్చినటువంటి మా అరుంధతి మహిళలకు అందరికి కలిసి కూడా వారికి ఈ గాజులు, 2 జాకెట్ బట్టలు, పసుపు కుంకుమ ఇచ్చి ప్రతి బోనానికి కూడా మేము మా మహిళలను దండం పెట్టి మీరు ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మా 22 బస్తీలలో మెజార్టీ ఉన్నారు. గోదావరి కని ఉన్న మాదిగలంతా కలిసి కూడా ఈ యొక్క పేపర్ ద్వారా ఈ సిటీ కేబుల్లో చూసి మీరందరూ కలిసి కూడా 19 నాటి కార్యక్రమానికి ఇది ఒక పెద్ద మన జాతి విలవేల్పైనటువంటి అమ్మవారి పోలేరమ్మ, ఊరికి కాపల ఉండే పోలేరమ్మ పోషవ తల్లి మన ఒక విలవేల్పు. కాబట్టి ఈ యొక్క తల్లి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన రక్త బాంధవులు అందరూ కలిసి కూడా ఈ పండుగలో పాల్గొనాలని చెప్పని పేరున బస్సు వచ్చి రాని వాళ్లకు, మహిళా సోదరి మనులకు మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను.